హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ మీ అందరూ బాగుండాలని ఆరోగ్యంతో ఉండాలని ఏ కష్టాలు రాకుండా బాగుండాలని చెప్పి వినాయక చవితి సందర్భంగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మన వీడియో కుట్టు మిషన్ సీవింగ్ మిషన్ ఉంటుంది కదా వాటి గురించి నాకున్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏ టు జెడ్ థింక్ చేసి 2-3 months పట్టింది మిషన్ కొనడానికి అప్పుడు నాకు ఎవరు ఏం సజెషన్ ఇవ్వలేదు నేను ఆన్లైన్లో వెతుక్కోవడం అండ్ ఏ మిషన్ బాగుంది ఎంతలో కొనాలి మన పర్పస్ ఏంటి అవన్నీ థింక్ చేసి ఒక 3 months అట్లా ఆలోచించి కొన్నాను సో ఈ వీడియో చేసి మీ అందరికీ ఈజీగా అయ్యేలా ఉంటుంది కదా నేను చెప్తే ఆ కష్టాలు మీకు కూడా రాకుండా ఉంటాయి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను సీవింగ్ మిషన్ అనేది మనం ఎందుకు కొంటున్నాం ఏ పర్పస్ కోసం కొంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఉంటుంది కదా ఆ బెల్ నొక్కితే నేను ఏదైనా వీడియో చేస్తే అది మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టగానే అండ్ నేను చేసే ప్రతి వీడియో మీ టైం వేస్ట్ చేసే వీడియోస్ కాదండి ఒకటి నేను హ్యాపీగా నా హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసే వీడియో అయినా ఉంటుంది లేకపోతే ఇంకొకరికి హెల్ప్ఫుల్గా ఉండే వీడియోనే ఉంటుంది అంతేగాని మీకు టైం వేస్ట్ చేసే వీడియో అయితే మాత్రం నేను ఎప్పుడు పెట్టను ఓకేనా ఓకే మనం వీడియో స్టార్ట్ చేస్తాము ఓకే అండి ఇప్పుడు సీవింగ్ మిషన్ కొనేటప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీతో చెప్తాను నాకున్న నాలెడ్జ్ ప్రకారం మనం 5 points గుర్తుపెట్టుకోవాలండి ఒకటి మనం సీవింగ్ మిషన్ ఏ పర్పస్ ఏంటి దేనికోసం కొనాలనుకుంటున్నాం అంటే మన బిజినెస్ పర్పస్ కోసమా లేకపోతే ఇంట్లోనే వాడుకోవడానికా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు వాడకుండా పెట్టేశారంటే మిషన్ అనేది పాడైపోతుంది మామూలుగా తొక్కే మిషన్లు ఉంటాయి కదా అవైతే ఓకే ఎన్ని రోజులు ఉన్నా కానీ ఒకవేళ మీరు వాడకపోయినా ఆయిల్ వేసుకుని వాడుకోవచ్చు బట్ ఎలక్ట్రికల్ విషయానికి వస్తే అవి 10 daysకి ఒకసారన్నా ఓపెన్ చేయాలి లేకపోతే మిషన్ పాడైపోతుంది సో మన పర్పస్ ఏంటి అది ఇంపార్టెంట్ సెకండ్ వన్ వచ్చి మన బడ్జెట్ ప్రకారం మనం కొనుక్కోవాలండి ఏది పడితే అది కొనుక్కున్న ఒకరికి హై కాస్ట్లీ కూడా కొనుక్కోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఆ బడ్జెట్ చూసుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది మూడోది వచ్చి మన దగ్గరలో సర్వీస్ సెంటర్లు ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు నా విషయానికి వస్తే నేను బెంగళూరు షిఫ్ట్ అయ్యాక నా మిషన్ రిపేర్ చేయించడానికి చాలా కష్టమైంది చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది సో బిఫోర్ మేము ముంబైలో ఉన్నాం కాబట్టి అక్కడ డిస్టెన్స్ని చూసుకొని ప్లాన్ చేసుకున్నాము ఎక్కువ ఈ సర్వీస్ సెంటర్లు రిపేర్లకి బాగుండే విధంగా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సర్వీస్ సెంటర్లు అనేది దగ్గరగా ఉండేటట్టే చూసుకోండి ఇంకా నాలుగోది వచ్చి స్పేస్ మీ వారు పర్మనెంట్ జాబ్ ఒకే లొకేషన్లో ఉంటారనుకుంటే ఏ ప్రాబ్లం లేదు అదే మీ వారు ఐటీ ఫీల్డ్లో ఉండి ట్రాన్స్ఫర్ అవుతా అట్లా ఉంటే మాత్రం మీరు ఇవన్నీ లగేజ్ అంతా ప్యాకింగ్ అవంతా కష్టమవుతుంది సో ఆ పర్పస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మూవింగ్కి అవి ఈజీగా ఉండే మిషన్లు కొంటే బెస్ట్ మనం క్యారీ చేసేయచ్చు ఎలక్ట్రికల్ మిషన్స్ అయితే అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా 5వ పాయింట్ వచ్చి మనం కొనేటప్పుడు క్వాలిటీ ఏ బ్రాండ్ వాడుతున్నాము ఎలాంటిది వాడుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ముందుగా నేను ఎలాంటిది కొన్నాను ఎట్లా కొన్నాను ఎలా ప్లాన్ చేసుకునేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు యూజ్ అవుతుందని చెప్పి నేనైతే కొంచెం బిజినెస్ పర్పస్ కోసమే కొన్నాను బట్ నాకు స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు అంత ప్లానింగ్ అవంత ఐడియా లేదు నేను ఎవరి దగ్గర అంటే నా సర్కిల్లో ఎవరు మిషన్ వాడడం అలాంటివి ఏం చేయలేదు సో నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాం కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది బట్ నాకు కొనే టైంలో మాత్రం ఎలాంటి ఐడియా లేదు సో నేనేం అనుకున్నానంటే నేను బిజినెస్ పరంగా కూడా అంటే నేను హౌస్ వైఫ్ని కదా టైంపాస్ కూడా అవుతుందని చెప్పి బిజినెస్ విధంగా కూడా కొనాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాను రెండు మూవింగ్కి ట్రాన్స్పోర్ట్కి అది ఒకవేళ మన షిఫ్టింగ్లో వేస్తే సేఫ్గా వస్తాయి అని గ్యారెంటీ లేదు కదా టీవీలకి వాటికి అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది మేబీ దీనికి కూడా ఉండొచ్చు బట్ అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు మూవింగ్కి ఈజీగా ఉండాలని చెప్పి చూసుకున్నాను ఇంకా స్పేస్ ఎందుకంటే స్పేస్ చూసుకోవాలి మన స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా అంటే ప్రాబ్లం లేని వాళ్ళకి ఓకే
నాకైతే కొంచెం స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉండేదైతే బాగుండు అనిపించింది. మూవింగ్కి వేరే చోటకి మూవ్ చేసుకోవడానికి ఎక్కడ కావాలంటే అక్కడ అరేంజ్ చేసుకునేలాగా ఉండేలాగా ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా తర్వాత ఏంటంటే సర్వీసింగ్ కూడా మనం మిషన్ కొనగానే సరిపోదు కదా, దానికి ఏమైనా రిపేర్లు వస్తే వాటిని రిపేర్ చేయించుకోవాలి. కాబట్టి సర్వీస్ సెంటర్లు దగ్గరలో ఉన్నాయా లేవా అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈ బడ్జెట్ కూడా ఏంటంటే మన స్టిచ్చింగ్ బట్టి బడ్జెట్ చేసుకోవాలి. మన హోమ్ పర్పస్ అయితే స్ట్రైట్ స్టిచ్ చాలనుకుంటే తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు. కాదు మనకి జిగ్ జాగ్ కావాలి, బటన్ హోల్ కావాలి, జిప్ స్టిచ్చింగ్ కావాలి, అన్నీ కావాలనుకుంటే ఒక రేంజ్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది. సో నాకు ఇవన్నీ బిజినెస్ పర్పస్ కాబట్టి నేను కొనేది, నాకు ఇవన్నీ స్టిచ్చెస్ అన్నీ కావాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. అండ్ నా బడ్జెట్ 10,000లో పెట్టుకున్నాను. ఈ 5 పాయింట్స్ ఆలోచించి నేను కొన్నాను. అండ్ నా మిషన్ చూపిస్తాను. నాది వచ్చి బ్రదర్ కంపెనీ కొన్నాను. సింగర్, ఉషా అవి కూడా బాగుంటాయి, కాకపోతే అందరూ రెగ్యులర్గా కొంటున్నారు కదా, మనం డిఫరెంట్గా ఓకే దీంతో ఎక్స్పెరిమెంట్ చేస్తాము. అండ్ ఇది బాగుంటుందని చెప్పారు బ్రదర్ అనేది. అండ్ ఇది జపాన్ మేడ్ అనమాట. ఇది కూడా బాగుంటుందని చెప్పారు. మళ్ళీ సర్వీసింగ్ కూడా ఓకే అన్నారు. వీటికంటే సర్వీసింగ్ సెంటర్లు తక్కువ ఉంటాయి. బట్ నేను కొనాలి, బ్రదర్లో కొన్నాము అన్నట్టు ప్లాన్ చేసుకొని కొన్నాను. నాది ఆన్లైన్లో కొన్నాను 9,000కి. అండ్ దాంట్లో నేను చెప్పిన స్టిచ్చెస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మీకు దాని డెమో అనేది చూపిస్తాను. దానికి ఏమేమి వచ్చినాయి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలని చెప్పి దాని డెమో చూపిస్తాను మీకు. ఇది మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. నాకైతే ఇప్పుడు దాకా ఏ ప్రాబ్లం రాలేదు. వచ్చింది బట్ అది నా మిస్టేక్ వల్లే వచ్చింది. అది వన్స్కి ఇయర్లీ వన్స్ ఒకసారి రిపేర్ చేయించమని చెప్పారు, అంటే సర్వీసింగ్ చేయించమని చెప్పారు. బట్ మేము ముంబై నుంచి షిఫ్ట్ అవడం వల్ల నాకు కుదరలేదు. సో సర్వీసింగ్ చేయించడం పోవడం వల్ల కొంచెం స్లో అయింది మిషన్ అని నేను వెళ్ళినప్పుడు చెప్పారు నాకు అలాగా. సో మీరు ఏమన్నా కొనే ఉద్దేశం ఉంటే చెప్పాను కదా, సర్వీస్ సెంటర్లు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రిపేర్లు రాకపోయినా కానీ మనం ఒకసారి ఇయర్లీ వన్స్ క్లీనింగ్ అవన్నీ చేయించుకుంటే దాని లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ నాది GS 1700 మోడల్ వచ్చి దాని కాస్ట్ నాకు ఆన్లైన్లో 9,000 అయింది. మీరు బయట షాప్లో కొంటే కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్తారు. మీకు దాని MRP 11,000 12,000 ఉంది. ఆ MRP ప్రకారమే చెప్తున్నారు బయట అయితే. సో నేను ఆన్లైన్లోనూ కొన్నాను. ఆన్లైన్లో అమెజాన్లో కొన్నాను 9,000కి. ఆఫర్లో వచ్చింది. ఇప్పుడు కూడా 9,000 ఉందనుకుంటున్నాను. మేబీ నేను చెక్ చేయలేదు, మీరు ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ దాని డెమో వర్కింగ్ అండ్ దాన్ని సీలింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్ట్రికల్ మిషన్ వాడేటప్పుడు, ఇలాంటి మిషన్ వాడేటప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అవన్నీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది నా సీలింగ్ మిషన్ చెప్పా కదా, GS 1700 అని. ఇది ఇక్కడ రాసింది చూడండి, GS 1700. దీంట్లో ఏంటంటే ఇన్బిల్ట్ స్టిచ్చెస్ 17 ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు, ఇక్కడ మెన్షన్ చేయలేదా, బిల్ట్ ఇన్. ఓకే బిల్ట్ ఇన్ 17 స్టిచ్చెస్ ఉన్నాయని చెప్పాను కదా. ముందు దీని ఫీచర్స్ గురించి చెప్తాను, తర్వాత ఏమేమి స్టిచ్చెస్ ఉన్నాయి, మనకి దీంతో పాటు ఏమేమి ప్రొవైడ్ చేశారనేది చెప్తాను మీకు. ముందుగా ఏంటంటే బిల్ట్ ఇన్ నీడిల్ థ్రెడర్ ఉంది, అంటే మనం సూదిలోకి దారం ఎక్కించుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇన్బిల్టే థ్రెడ్డింగ్ ఉంది, సో మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ 17 బిల్ట్ ఇన్ స్టిచ్చెస్ ఉన్నాయి. ఇంకోండి ఇక్కడ ఉంది కదా ఈ రొటేటర్, దీని ద్వారాగా మనం ఈ 70 స్టిచ్చెస్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ స్టెప్ బటన్ హోల్, 1 స్టెప్ బటన్ హోల్ అనమాట. జస్ట్ మనం ఫుట్ మార్చుకుంటే సరిపోయింది. ఆ ఫుట్ మార్చుకొని మనం బటన్ హోల్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ సెట్ బాబిన్ కూడా మనకి 4 ప్రొవైడ్ చేస్తారండి. దీంతో పాటు వాళ్ళు ఇస్తారు. ఆ బాబిన్ కూడా మనం ఈజీగా పెట్టుకొని తీసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి మామూలుగా తొక్కే మిషన్ అయితే కింద నుంచి తీయడం మళ్ళీ పెట్టడం అవేమి ఉండదు, పైనే ఉంటుంది మీకు సెటప్ అంతా. అవి కూడా చూపిస్తాను. LED లైట్, ఇన్బిల్ట్ LED లైట్ ఉంది. మీకు లైటింగ్ కావాలనుకున్నా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్గా కుట్టాలి కదా. LED లైట్ కూడా వాళ్ళు ఇచ్చారు, బ్రైట్నెస్ మంచి లైటింగ్ కోసం. అండ్ దీంతోపాటు మనకి ఇది పికో ఫుట్ కూడా ఇచ్చారు మనకి దీంతోపాటు.
ఉండండి, ముందు స్టిచ్చెస్ ఎన్ని ఉన్నాయో చెప్తాను. ఓకే, ఇదిగో బిల్ట్ ఇన్ 17 స్టిచ్చెస్ ఉన్నాయి కదా, మీకు ఇది చెప్తాను. ఇది అనేది ఫస్ట్ స్టెప్ ఆటోమేటిక్ బటన్ హోల్ స్టిచ్ అండి. ఇది నేను డెమోలో చెప్తాను ఇది ఎట్లా స్టిచ్ చేసుకోవాలని చెప్పి. ఇదేంటంటే స్ట్రైట్ స్టిచ్చెస్లో కూడా మన దగ్గర స్టిచ్ దూరం స్టిచ్లు ఉంటాయి కదా, అట్లా ఇది కూడా స్ట్రైట్ స్టిచ్చే, కొంచెం దూరంగా. దీని తర్వాత ఇంకా కొంచెం దూరంగా అంటే ఇంకా లాంగ్ కావాలంటే ఇంకా ఇది పెద్ద స్టిచ్. నీడిల్ పొజిషన్ అనేది సెంటర్లోనే ఉంటుంది. ఇది స్ట్రైట్ స్టిచ్, లెఫ్ట్ నీడిల్ పొజిషన్. ఈ పొజిషన్స్ దేనికంటే మనకి ఏమన్నా బార్డర్లు ఏమన్నా అటాచ్ చేసినప్పుడు ఈ చివరికి స్టిచ్ చేయాలనుకుంటే అట్లా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది జిగ్జాగ్లో కూడా దగ్గర జిగ్జాగ్ ఉంది, కొంచెం దూరం కావాలంటే అది ఉంది పొజిషన్, ఇంకా పెద్ద జిగ్జాగ్. ఇది జిగ్జాగ్ స్టిచ్లో ఇట్లా వస్తాయి అన్నమాట. మనకి నాబ్ ఉంది కదా, నాబ్ మీద కూడా పొజిషన్స్ ఇస్తారు. బ్లైండ్ హెమ్ స్టిచ్ ఇవి ఉన్నాయి కదా, దీని అనేది బ్లైండ్ హెమ్ స్టిచ్ అంటారు. దీన్ని ఎలాస్టిక్ స్టిచ్, మనం ఎలాస్టిక్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకోవచ్చు. ఇది స్టిచ్ బ్లైండ్ స్టిచ్, హెమ్ స్టిచ్, స్కేల్ లూప్ స్టిచ్, డబుల్ యాక్షన్ స్టిచ్, బ్రిడ్జ్ స్టిచ్. చాలా స్టిచెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి యూజ్ అయ్యాయి. మనం ఎలాస్టిక్ అవి వేసుకున్నప్పుడు ఇది యూజ్ చేయొచ్చు. మళ్ళీ లాస్ట్లో మన ఎడ్జెస్ట్లో ఫినిషింగ్ చేస్తాం కదా, దానికి బ్లైండ్ హెమ్ స్టిచ్ యూజ్ చేయొచ్చు. ఇట్లా ఇవన్నీ స్టిచెస్ యూజ్ అయ్యాయి మన బేసిక్ బిజినెస్ కోసం, కావాల్సిన స్టిచెస్ అన్ని దీంట్లో ఉన్నాయి. అండ్ దీనికి ప్రొవైడ్ చేసే యాక్సెసరీస్ అండి, యాక్సెసరీస్ ఇంక్లూడెడ్. దీంతో పాటే మనకి యాక్సెసరీస్ ఇస్తున్నారు. జిప్ ఫూట్ అనమాట, జిప్ స్టిచ్ చేయడానికి ఇచ్చే ఫూట్. ఇది జిగ్జాగ్ ఫూట్, ఇది బటన్ హోల్ ఫూట్ అండ్ బటన్ హోల్స్ సీవింగ్ ఫూట్, బాబిన్ హోల్. ఇది బాబిన్స్ కూడా మనకి 4 ఇచ్చారు. దీంట్లో నీడిల్, డబుల్ నీడిల్, ఇంకా పైన ఎక్స్ట్రా స్కూప్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఫూట్ కంట్రోలరు, ఇంకా డార్నింగ్ ప్లేట్, ఓవరాల్ స్క్రూ డ్రైవర్స్ అవన్నీ లూజ్ చేసుకోవడానికి. అంటే ఇన్స్ట్రక్షనల్ డివిడీలో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్, డెమో అవన్నీ ఉంటాయి. మనకు ఒక బుక్ కూడా ఇస్తారు, డెమో బుక్. ఎట్లా యూజ్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ దీంట్లో ఉంటాయి. ఈ బుక్ బేసిక్ బుక్ ఇది మొత్తం కంప్లీట్గా చదివాకే దీన్ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. బిఫోర్ నేను ఎలక్ట్రికల్ మిషన్ అంతా యూజ్ చేయలేదు. మన పాతకాలంలో యూజ్ చేస్తాం కదా, ఫుడ్ ప్రెషర్ కాలుతో తొక్కేది, దాన్ని యూజ్ చేశాను. అండ్ మీకు మిషన్ చూపిస్తాను నేను. ఇది ఫుడ్ కంట్రోలర్. దెన్ మిషన్ నేను చెప్పాను కదా, మూవింగ్కి, ఈజీ ప్లేసింగ్కి అన్నిటికి యూజింగ్ ఎలా ఉండాలని చెప్పి తీసుకున్నాను. చూడండి, ఈజీ హ్యాండ్లింగ్ అనమాట. మనకి హ్యాండ్లింగ్ కూడా ఇచ్చారు. ఇది బేసిక్. ఇది మన పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, స్టిచ్ పొజిషన్స్ అనేది ఇక్కడే వాళ్ళే మెన్షన్ చేస్తారు. 2 అంటే ఈ స్టిచ్ వస్తుంది, 3 అంటే ఈ స్టిచ్ వస్తుంది. మనకి పెద్ద ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. అండ్ ఇక్కడే మనం బాబిన్ చేంజ్ చేసుకోవచ్చు పైనే, అది కూడా పెద్ద కష్టమేం కాదు. మనకి చిన్న స్టోరేజ్ కోసం ఇది రిమూవల్ అనమాట. దీనికి మనం ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ నీడిల్ ఫిక్సింగ్ కూడా అంతా చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టమేం కాదు. అండ్ దీంట్లో మనకి యాక్సెసరీస్ ఇచ్చారు కదా, ఇవి యాక్సెసరీస్ అంతా బాబిన్స్ 4, ఇంకా డబుల్ నీడిల్, డబుల్ స్కూప్ అవన్నీ ఇచ్చారు కదా అవి. అండ్ దీని డెమో అనేది మీకు ఇప్పుడు ఫిక్సింగ్ అనేది అంతా చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు GS 1700 విత్ ప్రైస్ 9000 ఆన్లైన్లో, బయట అయితే MRP ప్రైస్కే ఇస్తున్నారు. దాని డెమో అనేది మీకు చూపిస్తాను. చెప్పాను కదా, బిల్ట్ ఇన్ స్టిచెస్ 17 ఉన్నాయి. ఆ 17 ప్లస్ ఇది వర్కింగ్తో పాటు ప్రికాషన్స్ కూడా చెప్తాను. అంటే వర్క్ చేసేటప్పుడు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని. నేను ఈ బుక్ అంతా చదివాను కాబట్టి నాకు ప్రికాషన్స్ అన్నీ తెలుసు. మీకు ఒకసారి చెప్పాను ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలని.
అండ్ దీనివల్ల ప్రతి ప్రోడక్ట్కి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకొని తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటో మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ అయితే 90% ఇది బెస్ట్. నేను ఇప్పుడు దాకా వాడాను కాబట్టి 90% దీన్ని కొనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ 1 or 2 స్మాల్ ఓన్లీ డ్రాబ్యాక్స్. అవేంటో మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఫుల్ మొత్తం చూడండి, ఓకేనా. ఫస్ట్ అనేది మనం వైరింగ్ ఇచ్చుకోవాలి. ఇది ఫుడ్ కంట్రోలర్ కదా, ఇది 3 ఉన్నాయి హోల్స్, ఇటు పక్కకి ఇచ్చారు మనకి, చూసారు కదా. ఇది స్విచ్ ఇచ్చారు, దీంట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇది అనేది మనం స్విచ్ బోర్డుకి పెట్టుకోవాలి. అండ్ ఈ స్విచ్ బోర్డుకి పెట్టుకోవాలి అంటే మీరు ఒకవేళ వైర్ సరిపోలేదు అనుకోండి, ఎక్స్టెన్షన్ బాక్సులు అట్లాంటివి ఏమి యూస్ చేయకూడదు, డైరెక్ట్ కనెక్షనే ఇవ్వాలి. నేను ఆ బుక్ చదివాను కదా, దాంట్లో ఉంది డైరెక్ట్ కనెక్షనే ఇవ్వాలి. అండ్ సన్లైట్ వచ్చే ప్లేసెస్లో ఎక్కువ పెట్టకూడదు. అండ్ దీన్ని 10 daysకి ఒకసారి ఓపెన్ చేసి వర్కింగ్ చూసుకోవాలి. అండ్ కోల్డ్ ప్లేసెస్కి తగలకుండా, అంటే చలి, ఇప్పుడు మనకి రెయిన్ పడింది అనుకోండి, కొంచెం ఎయిర్ అనేది కొంచెం అంత బాగోదు కదా, దానివల్ల ఏమవుతుందంటే తుప్పు పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఫుల్ ఒక బాక్స్ కానీ, నేను విత్ ప్యాకింగ్ వచ్చిన బాక్స్ ఉంది కదా దాన్నే వాడుతున్నాను. దీన్ని క్లోజ్ చేసి వెంటిలేషన్ అవి ఎండ గాలి అవన్నీ ఏం తగలకుండా మీరు అదే బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదా మామూలుగా ఇవి పెట్టుకునే బాక్సులు కూడా బయట అమ్ముతారు, ప్లాస్టిక్ బాక్సెస్, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇది నాది అట్టపెట్టివా, ఓకే. దీని ఇట్లా నేనైతే ఈ బాక్స్ని ఇట్లా క్లోజ్గా పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను, ఓకేనా. ఇలా క్లోజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది. ఇలా క్లోజ్డ్గా ఉండాలి, డైరెక్ట్ సన్లైట్ కానీ చల్లటి ప్రదేశాల్లో కానీ పెట్టకూడదు. ఇట్లా క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే టేబుల్ మీద పెట్టేసి. మీకు వర్కింగ్ అయిన తర్వాత కావాలంటే ఆ బాక్స్లోనే పెట్టి ప్యాకింగ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవచ్చు, ఏదైనా మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఓకే, పవర్ సప్లై అనేది నేను కనెక్ట్ చేస్తాను, దీన్ని పెట్టేశాను కదా. ఇదేమో ఫుడ్ కంట్రోలర్, ఇదేమో స్విచ్ బోర్డ్కి వెళ్తుంది ఈ వైర్ అనేది. అక్కడ ఆన్ చేశాను, ఇది కూడా ఆన్ చేశాను, చూసారా ఎల్ఈడి లైట్ అనేది ఆన్ అయింది. మనకేంటంటే ఫోకస్ అంతా దీని మీద పడింది కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. లైట్ అనేది వచ్చింది, ఒకసారి రన్నింగ్